విజయ్ ఢిల్లీకి బయలుదేరారు. ఇవాళ ఢిల్లీలో సిబిఐ విచారణకు హాజరు కాబోతున్నారు. గత ఏడాది సెప్టెంబర్ 27న కరూర్లో జరిగిన ఎన్నికల ర్యాలీలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో దాదాపు 41 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసులోనే సిబిఐ విచారణ కొనసాగుతుంది. ఈ క్రమంలోనే విజయ్ ను విచారణకు పిలిచారు సిబిఐ అధికారులు. ఇవాళ ఢిల్లీలోని సిబిఐ కార్యాలయంలో విజయ్ ను విచారించబోతున్నారు అధికారులు. ఇవాల్టి విచారణలో సిబిఐ ఏం ప్రశ్నలు అడగబోతుంది, సిబిఐ క్వశ్చన్ కు విజయ్ ఎలాంటి సమాధానాలు ఇవ్వబోతున్నారు అన్నది ఆసక్తికరంగా మారింది. ఢిల్లీకి బయలుదేరారు టీవీకే చీఫ్ విజయ్. కరూర్ ఘటనకు సంబంధించినటువంటి విచారణ ఈ రోజు సిబిఐ చేయబోతుంది. సిబిఐ విచారణకు టీవీకే చీఫ్ విజయ్ హాజరు కాబోతున్నారు. ఇప్పటికే విజయ్ ఢిల్లీకి బయలుదేరారు. తొక్కిసలాట ఘటనపై విజయ్ ను విచారించబోతున్నారు సిబిఐ అధికారులు. దీనిపైనే ఆసక్తికరంగా మారింది. ఏం ప్రశ్నలు అడగబోతున్నారు, దానికి విజయ్ ఎలాంటి సమాధానం చెప్పబోతున్నారు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సిబిఐ విచారణకు టీవీకే చీఫ్ విజయ్ సిద్ధంగా అయ్యారు. కరూర్ తొక్కిసలాట ఘటనపై సిబిఐ ఈ రోజు విజయ్ ను విచారించబోతుంది. ఢిల్లీకి బయలుదేరారు టీవీకే చీఫ్ విజయ్. ఇప్పటికే విజయ్ కు నోటీసులు ఇచ్చిన సిబిఐ ఈ రోజు ఢిల్లీలో సిబిఐ ఆఫీస్ లో విచారణ జరిపించబోతుంది. ఈ విషయంలో ఎలాంటి ప్రశ్నలు అడగబోతుంది సిబిఐ, అలాగే సిబిఐ అడిగినటువంటి క్వశ్చన్ కి ఎలాంటి సమాధానం చెప్తారు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. यार